వరుస రోడ్డు ప్రమాదాలు దడ పుట్టిస్తున్నాయి. రహదారులు రక్తమోడుతున్నాయి. బస్సు ఎక్కాలంటేనే ప్రయాణికులు భయపడుతున్నారు. నిన్నటి చేవెళ్ల ప్రమాదం మరవక ముందే వికారాబాద్ జిల్లాలో మరో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. తాండూరులో కర్ణాటక ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టింది. పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. తాండూరు సాగర్ సిమెంట్ ఫ్యాక్టరీ వెళ్లే మార్గంలో ఈ ప్రమాదం జరిగింది. వరుస రోడ్డు ప్రమాదాలు దడ పుట్టిస్తున్నాయి. రహదారులు రక్తమోడుతున్నాయి. బస్సు ఎక్కాలంటేనే ప్రయాణికులు భయపడుతున్నారు. నిన్నటి చేవెళ్ల ప్రమాదం మరవక ముందే వికారాబాద్ జిల్లాలో మరో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. తాండూరులో కర్ణాటక ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టింది. పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. తాండూరు సాగర్ సిమెంట్ ఫ్యాక్టరీ వెళ్లే మార్గంలో ఈ ప్రమాదం జరిగింది. రైట్, ఇక ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, మనం చూస్తున్నాం నిన్నటి ఘటననే మర్చిపోలేకపోతున్నాం, ఇంకా అది కంటిన్యూ అవుతుంది. సో ఈ నేపథ్యంలో మార్నింగ్ 4 రోడ్డు ప్రమాదాలు, ఇప్పుడు రీసెంట్ గా వికారాబాద్ జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. అసలు ఈ బస్సు ప్రమాదం జరగడానికి కారణం ఏంటి, డీటెయిల్స్ ఏంటి? డెఫినెట్ గా అసలు ఎందుకు జరుగుతున్నాయో ఏంటో కానీ మొత్తానికైతే రోజుకు 2-3 బస్సు ప్రమాదాలే ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే కర్నూలు దగ్గర మొదలు పెడితే కర్నూలు జిల్లాలో జరిగినటువంటి బస్సు ప్రమాదం, ఆ తర్వాత చేవెళ్ళ కావచ్చు, రాజస్థాన్ లో కావచ్చు, లేకపోతే ప్రస్తుతం ఏపీలో కావచ్చు, కరీంనగర్ లో కావచ్చు, వరుసగా కూడా ఏదో ఒక చోట బస్సుకు సంబంధించినటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పుడు తాజాగా చూసుకుంటే వికారాబాద్ జిల్లా తాండూరులో కూడా కర్ణాటకకు సంబంధించినటువంటి బస్సు, లారీ ఈ రెండు కూడా చేపట్టడం జరిగింది. తాండూరు నుంచి చేయడం వెళ్లేటటువంటి బస్సు ఏదైతుందో ఆ బస్సు ప్రమాదానికి అయితే గురైంది. ప్రధానంగా తాండూరు మండలం సాగర్ సిమెంట్ ఫ్యాక్టరీ వెళ్లేటటువంటి రోడ్డు ఏదైతుందో ఆ రోడ్డుల్లోనే ఈ ప్రమాదం అయితే ప్రస్తుతం సంభవించింది. ఎవరికి కూడా అంటే స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయి, కానీ ఎవరికి కూడా సీరియస్ ఇంజురీస్ అయితే అవ్వలేదు. అంటే ఇక్కడ ఒకటి మేజర్ గా బస్సులే అంటే ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి బస్సు అయినా సరే రాష్ట్రంతో సంబంధం లేకుండా బస్సు ప్రమాదాలు మాత్రం కామన్ గానే జరుగుతున్నాయి. అంటే ఇది ఒక కామన్ గానే జరిగేటటువంటి వ్యవహారం అన్నట్టుగా అయితే జరుగుతుంది. సో ఇప్పుడు చూసుకుంటే మాత్రం మన విజువల్స్ లో కూడా చూస్తున్నాము, మొత్తం లారీ అదేవిధంగా బస్సు, ఇది కర్ణాటక సంబంధించినటువంటి బస్సు, అదంతా కూడా కాస్త వేగంగా ఉన్నటువంటి వేలో ఈ ప్రమాదం అయితే జరిగింది. ఏదైతే సాగర్ సిమెంట్ ఫ్యాక్టరీకి వెళ్ళేటటువంటి రోడ్డు ఏదైతుందో ఆ రోడ్డు దగ్గర ఈ ప్రమాదం సంభవించింది. రైట్ నౌ సంఘటనా స్థలాన్ని పోలీసులు చేసుకున్నారు, కేసు అయితే నమోదు చేశారు. ప్రమాదంలో మిస్టేక్ ఎవరిది అనే దాని మీద ఇన్వెస్టిగేషన్ అయితే మొదలైంది. ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఎవరికి ఎటువంటి తీవ్ర గాయాలు అవ్వకపోవడము, ఎవరికి కూడా ప్రాణనష్టం లేదు. అమ్మయ్య ఇటు బస్సు ప్రమాదం జరిగింది, ఎవరికి ఎటువంటి కాలేదు అనేటటువంటి పరిస్థితి నెలకొనిపోయింది. బస్సు ప్రమాదం జరగంగానే ఎంతో మంది చనిపోయారు అనేలాగా పరిస్థితి ఇప్పుడు ఉంది. గత కొన్ని రోజుల నుంచి ఇప్పుడు జరిగినటువంటి బస్సు ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు అవ్వలేదు, సీరియస్ లేదు, అమ్మయ్య చాలురా దేవుడా అనే పరిస్థితి నెలకొందంటే సంథింగ్ రాంగ్. అంటే ఎందుకు జరుగుతున్నాయో ఏం తెలియదు, కానీ వరుసగా బస్సులో టార్గెట్ కాదు, ప్రైవేట్ బస్సు అయినా లేకపోతే గవర్నమెంట్ కి సంబంధించినటువంటి బస్సు ఏదైనా సరే బస్సు ప్రయాణం అంటే బాబు అనే విధంగా పరిస్థితి నెలకొని ఉంది. బస్సు ఒకవేళ ఎక్కడైనా ప్రమాదం జరిగింది అంటే ఖచ్చితంగా కూడా 10ల సంఖ్యలోనే మృతి చెందుతున్నారు అనే వార్తలే బయటకు వస్తున్నాయి. కానీ ఈ బస్సు ప్రమాదం ఏదైతే ఈ బస్సు ప్రమాదం ఎవరికి కాకూడదు, అందరూ కూడా ఊపిరైతే పిలుస్తున్నారు. మధు, మీరన్నట్టు ఈ ఘటనలో అయితే పెను ప్రమాదం అయితే తప్పింది, కానీ అసలు ఈ ప్రమాదాలు జరగడానికి కారణం ఏంటి అంటే అక్కడ రోడ్డు సరిగ్గా లేదా, డ్రైవర్ నిర్లక్ష్యమా, పోలీసులు ఏం చెప్తున్నారు? అంటే బిహైండ్ ద యాక్సిడెంట్ ఒకసారి మనం పరిశీలిస్తే జరిగేటటువంటి ప్రమాదాలకు కారణాలు డ్రైవర్ల మీదనా లేకపోతే రోడ్ల మీద వరకు చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా కొన్నిసార్లు డ్రైవర్ల మీదనే ఎక్కువ ఉంటుంది. అది రోడ్డు ఎంత బాగున్నా బాగా లేకపోయినా కానీ డ్రైవర్ దాన్ని అర్థం చేసుకుని రోడ్డు మార్గం ఈ విధంగా ఉంటుంది, ఎదురుగా వచ్చేటటువంటి వెహికల్స్ ఇలా ఉంటాయి అని అతనికి అర్థమైతే మాత్రం ఖచ్చితంగా కూడా సేఫ్ గానే వెళ్తారు. ఇప్పుడు అనేక మంది ప్రైవేట్ ట్రావెల్స్ కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి డ్రైవర్లు కాదు, సీనియర్ మోస్ట్ డ్రైవర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి తెలుసు ఏ రోడ్డులో ఏ విధంగా ఎంత స్పీడ్ వెళ్తే గమ్యస్థానానికి చేరుకుంటాము అనేది వాళ్ళకి ఐడెంటిఫై
పరిస్థితి. సో వాళ్ళు ఖచ్చితంగా కూడా వేగాన్ని ఎక్కడ పెంచాలో అక్కడే పెంచుతారు, నిదానంగా ఎక్కడికి వెళ్ళాలో అలా పెంచుతారు. కానీ కొంతమంది ఏ రోడ్డు ఎలాగున్నా సరే వెళ్ళడం అనేది ముఖ్యంగా వెళ్ళినటువంటి వారి వల్లనే ఇటువంటి రోడ్డు ప్రమాదాలు అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు జరిగినటువంటి ప్రమాదంలో పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరిలో ఎవరి తప్పు అనే దాని మీద దర్యాప్తు అయితే మొదలు పెట్టారు. రైట్, థ్యాంక్ యూ మధు. Juga Pak.